రీసెంట్‌గా రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్‌లో ఒక 11 మంది పిల్లలు చనిపోయారు. ఎందుకు చనిపోయారు అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళ కిడ్నీ బయాప్సిస్‌లో డైఇథిలిన్ గ్లైకాల్ అండ్ ఇథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ కంటామినెంట్స్ ఉన్నాయని తెలిసింది. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి ట్రేస్ చేస్తే అవి ఈ పిల్లలు తీసుకున్న కాఫ్ సిరప్స్‌లో ఉన్నాయని తెలిసింది. అయితే మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక హెల్త్ అడ్వైజరీ రిలీజ్ చేశారు. లెస్ దాన్ 2 ఇయర్స్ పిల్లల్లో అసలు కాఫ్ సిరప్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయొద్దు అని. 2 ఇయర్స్ టు 5 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో అవసరం అయితేనే ఆలోచించి కాఫ్ సిరప్స్ ప్రిస్క్రైబ్ చేయండి అని. సో పేరెంట్స్కి ఏం చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఫార్మసీకి వెళ్ళి వితౌట్ మెడికల్ అడ్వైస్ కాఫ్ సిరప్స్ తీసుకోవద్దు. రెండవది, సపోజ్ ఒక డాక్టర్ మీకు ఏదైనా అవసరమై కాఫ్ సిరప్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ పేరు గుర్తుపెట్టుకొని పిల్లాడికి కాఫ్ వచ్చిన ప్రతిసారి ఆ కాఫ్ సిరప్ వేసుకుంటూ ఉండొద్దు. లేదా మీ పిల్లాడికి ఆ కాఫ్ సిరప్ ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి అది కాఫ్కి వాడతారని మీకు తెలిసి మీ ఎదురింటి వాళ్ళకి కానీ పక్కింటి వాళ్ళకి కానీ ఎవరైనా పిల్లలకి కాఫ్ వచ్చినప్పుడు ఇది వేయొచ్చు అని చెప్పి ఫ్రీ అడ్వైస్ ఇవ్వద్దు. ఓపీడీలో డాక్టర్ గారి సలహా పాటించండి. మా పిల్లాడికి కాఫ్ వల్ల ఇబ్బంది కలుగుతుందని పదే పదే ప్రెషర్ పెట్టి కాఫ్ సిరప్ రాయించుకోవద్దు. అయితే మీరు అడగచ్చు, మరి కాఫ్ వస్తే ఏం చేయాలి అని. గవర్నమెంట్ అడ్వైజరీలో క్లియర్గా చెప్పారు. ఈ డాక్టర్స్ ఎప్పుడు చెప్పేదే, ఈసారి వాళ్ళు కూడా చెప్పారు. చాలాసార్లు ఈ కాఫ్ అనేది పిల్లల్లో సెల్ఫ్ లిమిటింగ్, అంటే కొన్ని రోజులకు అదే సెటిల్ అయిపోతుంది. సో మనం దానికి చేయాల్సింది సపోర్టివ్ కేర్ అండ్ రెస్ట్. దానికి మెడికేషన్తోనే ట్రీట్ చేయాలి అని అనుకోకూడదు.